నమస్తే K24 న్యూస్. రాజపేట మండల రైతు జలసాధన సమితి కన్వీనర్ ఎర్ర గోకుల జశ్వంత్ ఆధ్వర్యంలో పొట్టిమరి వాగులో నీటి వృధాపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగపురి పుల్లయ్య నిరసనగా నగ్న ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు షట్టు తిరుమలేశు, బీజేపీ నాయకులు కుమ్మరి లక్ష్మణ్, గుంటి మధుసూదన్ రెడ్డి, మేక వెంకటరెడ్డి, కాకల ఉపేందర్, పల్లె సంతోష్ గౌడ్ సహా పలువురు నాయకులు రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిందే అంటూ రైతులు డిమాండ్ చేశారు. మంచిది లేకపోతే K24 టీవీ ద్వారా మీకు రాజాపేట మండలం రైతులము చేసి నేను ఎర్రగోకుల చేసాం అందరం కలిసి రైతులందరం కలిసి రాజాపేట మండలానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఒక నెల రోజుల నుంచి ఏదో రకంగా నిరసన చేసుకుంటే ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదు. అందుకోసం తక్షణం చెప్తున్నా, రాజాపేట మండలంలో ఒక 25,000 ఎకరాల సాగు ఆయకట్టు ప్రాంతం నిండాలి. ఫస్ట్ మల్లగూడెం నీళ్ళు రావాలి. మల్లగూడెం ద్వారా బాంకుట నుంచి రాజాపేట గోపాల్ చెరువు అటు నుంచి సింగారము చాలా గుడారం చెరువు నిండితే ఈ మండలం మొత్తం శశశామలం అవుతుంది. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాము, గవర్నమెంట్కు తప్పకుండా మాకు నీళ్ళు ఇవ్వాలి, ఈ రైతాంగాన్ని అంతా ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ నీళ్లు వృధాగా పోతుంటే మాకు పానం తరచబోతుంది. ఇక్కడనేమో అనావృష్టి అయిపోయింది, అక్కడనేమో అతివృష్టి అయిపోయింది, ఇదేమో అతివృష్టి అయిపోయింది, అటు అనావృష్టి అయిపోయింది. ఈ అనావృష్టిని అతివృష్టి చేయాలని చెప్పేసి మీకు వేడుకుంటున్నాము. ఇది మల్లన్న సాగర్ ద్వారా కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి. ఈ కాళేశ్వరం నీళ్లు రాజపేట మండలానికి కూడా గత ప్రభుత్వం కూడా చేసింది. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు చేయాలి, మేము ఇస్తామని చెప్పేసి ఎన్నికలలో హామీ ఇచ్చిర్రు కానీ ఎడచెవిన పెడచెవిన పెడుతున్నారు. ఇప్పుడు మాకు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం శశశామలం కావాలంటే ఈ నీళ్లు మాకు ఇవ్వాలి అని మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మధుసూదన్ రెడ్డి, నేను రాష్ట్ర సర్పంచ్ సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. కాళేశ్వరం ద్వారా గత ప్రభుత్వం డిజైన్ చేసి మరి గత సంవత్సరమే నీళ్లు కొన్ని మండలాలకు ఇచ్చి మిగతా ఒక్క మండలానికి రాజపేట మండలానికి ఇవ్వాల్సిన తరుణంలో ప్రభుత్వం పోయిన కారణంగా మరి సంవత్సరం కాలంగా ఈ నీళ్ళంతా వృధాగా పోతున్నాయి. ఇవి ఇక్కడ రాజపేటకు ఎలిగేషన్ ఆనాడు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఎలిగేషన్ చేశారు, ఇక్కడే నీళ్లు కేటాయించింది. కానీ ప్రభుత్వం దుర్మార్గంగా తుంగతూర్తి సూర్యాపేట తీసుకెళ్తా ఉంది. అది కూడా వృధాగా పోతా ఉన్నాయి. నీళ్ళని వెంటనే రాజపేట 11 కిలోమీటర్లు కాలువ చేస్తే వెంటనే ఈ ప్రాంతానికి సస్యమలమే అవకాశం ఉంది. కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఎమ్మెల్యే గారు మీకు ఇంతకాలం కూడా బుద్ధి లేకుండా ఈ నెల రోజులు చేస్తున్న రైతాంగాన్ని కూడా పట్టించుకోకుండా మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు డిసెంబర్లో నీళ్ళు ఇస్తామన్నారు, డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, మార్చి దగ్గరికి వస్తూ ఉన్నది. ఈ రోజు కూడా నీళ్ళు ఇవ్వకపోవడం దుర్మార్గం. మార్చి లోపల ఇవ్వకపోతే మేము వెంబడి పడతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల ఐక్యత, షట్టు తిరుమలేశు, రాజాపేట రైతు. గత నెల 20 రోజుల నుండి ఈ ప్రాంతంలో అఖిలపక్షం ఏర్పాటు చేసి అఖిలపక్ష పార్టీలన్నీ కూర్చొని ఒక జేసీ ఏర్పడి ఎర్రగోకుల జశ్వంత్ గారిని జేసీ కన్వీనర్గా నుండి వచ్చే నీళ్లను వృధాగా పొట్టిమరి వాగు ద్వారా కొన్ని వేల క్యూసెక్ల నీరు రోజు నెల 20 రోజుల నుండి 2 నెలల నుండి వృధాగా పోతున్నాయి. ఈ అఖిలపక్షం ద్వారా రాజాపేట మండలంలో ఉన్న గొలుసుకట్టు ద్వారా జల్లని నింపువాలని గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. ఒక రిలే మీద జెంటేసిన అధికార పక్ష పార్టీ ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు పోలీసుల ద్వారా టెంట్లు తొలగించారు. అందులో పోయినప్పటికీ రైతులందరూ కూడా ఉత్సాహంతో ఏదో ఒక కార్యక్రమం చేసినా స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకోవడం లేదు, గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. మా ప్రధాన డిమాండ్ ఈ గొలుసుకట్టు ద్వారా చిల్లరని నింపాలని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ విద్యుత్ ప్యాకేజీ ద్వారా వచ్చినటువంటి ప్యాకేజీ ద్వారా వల్లగూడెం, సింగారం, కొట్రేటి చెరువు, అట్లాగే జాల, కొత్త జాల, పొద్దుగుల ఈ గ్రామాలన్నింటినీ కూడా నీళ్ళు ఇచ్చి ఈ రైతులను ఆదుకోవాలని ఈరోజు మండలంలో ఉన్నటువంటి ఈ పొట్టిమర్రి వాగు అందరూ కూడా ఎంతోమంది రైతులు ప్రాణాలు ఉదయగోసపడుతున్నారు. అక్కడనేమో పొలాలు ఎండిపోయి రైతులు అరిగోసపడుతున్నారు. పశువులకు తాగడానికి నీళ్లు లేవు. కనీసం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ప్రధానమైన డిమాండ్ రాజాపేటలో ఉన్న చిల్లరని కూడా నింపాలని అఖిలపక్షం తరఫున డిమాండ్ చేస్తున్నాం. జేఎస్కి అఖిలపక్షం ద్వారా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ
జై జేసీ, జై రైతు. రైతుల ఐక్యత రాజపేట మండలం చల్లండి, రాజపేట మండలం చల్లండి. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత రాజపేట మండలం చల్లండి.